ఒకవైపు సముద్రం, మరోవైపు భీమునిపట్నం. ఈ మధ్యలో సహజ సిద్ధంగా వెలిసిందే ఎర్రదిబ్బల ప్రాంతం. జాతీయ భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ అందాల పర్యాటక ప్రాంతంలో ఇప్పుడు విధ్వంసం జరుగుతోందన్న ప్రచారం కలకలం రేపింది. అక్కడి తవ్వకాల వీడియోలు వైరల్ కావడంతో ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? TV9 గ్రౌండ్ రిపోర్ట్ లో డీటెయిల్డ్ గా చూద్దాం. విశాఖ బీచ్ ఎంత అందంగా ఉంటుందో భీమిలి ఎర్రమట్టి దిబ్బలు కూడా అంతే చూడముచ్చటగా ఉంటాయి. అందుకే ఆ ఎర్ర దిబ్బల ప్రాంతం మంచి పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధికెక్కింది. అయితే అక్కడ జరుగుతున్న తవ్వకాలు దుమారం రేపుతున్నాయి. ఎర్రమట్టి దిబ్బల విధ్వంసం అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఎర్రమట్టి దిబ్బల్లో కొంత భాగాన్ని దాదాపుగా 373 ఎకరాలను భీమిలి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీకి కేటాయించిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో లేఅవుట్లు వేసేందుకు సొసైటీ సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఈ భూములకు ఆనుకొని ఉన్న ఎర్రమట్టి దిబ్బలను కూడా వారసత్వ సంపదగా భూముల్లో ఉన్న ఆ ప్రాంతాన్ని కూడా చదును చేస్తున్నారు. అక్కడ కూడా భారీ యంత్రాలతో చదును చేశారు, రంగంలోకి దింపారు, గ్రావెల్ కూడా తీసుకొచ్చి వేస్తున్నారు. పర్యావరణ విధ్వంసం జరుగుతుందని సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి, అలాగే కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఒకసారిగా ప్రభుత్వం అప్రమత్తమైంది. భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణపై పర్యావరణవేత్తలు ఇప్పటికే గళమెత్తారు. ఎర్రమట్టి దిబ్బల సమీపంలో భీమునిపట్నం ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ పనులు జోరందుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరోసారి సర్వే చేయించి హద్దులు తేల్చాకే పనులు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎర్రమట్టి దిబ్బలు ముప్పు ముంగిట ఉన్నాయని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రమట్టి దిబ్బల్లో తవ్వకాలు వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం స్పందించింది. ఏపీ సీఎంఓ ఆదేశాలతో తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు జాయింట్ కలెక్టర్ మయూరి అశోక్, రెవెన్యూ అధికారులు. తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. ఎర్రమట్టి దిబ్బల్లో తవ్వకాలు జరుగుతున్న వివాదాస్పద ప్రాంతాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. వారసత్వ సంపదగా ఉన్న ఎర్రదిబ్బలను నాశనం చేసేలా గత ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఇక్కడ నుంచి మట్టి కూడా అనఫిషియల్గా పైకి తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఈ ఎర్రమట్టి దిబ్బల్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు, లెవెల్ చేసి రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారని చెప్పి ఆ రోజు ఆరోపణలు కూడా రావడం జరిగింది. దాని మీదనే ప్రత్యేకించి ఆ రోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రాంతానికి రావడం, సందీప్ నాయకత్వం ఈ ప్రాంతం అంతా కూడా చూడటం, ఆ రోజు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ ఎర్రమట్టి దిబ్బల్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పని. ఏకర్స్ 94.7 ఏకర్స్ 91 ఏకర్స్ అనుకోండి. నేను జిల్లా కలెక్టర్ గారు నోటే కోరాను. దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి, వాళ్ళు కూడా దాదాపు 4-5 వేల మంది మెంబర్స్ ఆ రోజు పెట్టుకున్న సొసైటీ కాబట్టి వాళ్ళ దీంట్లో ఏంటి వాస్తవం ఏంటి, ప్రజల్లో ఉన్న అపోహలు ఏంటి, ముఖ్యంగా ఎర్రమట్టి దెబ్బలు ఎలా ప్రొటెక్ట్ చేయాలి, వీటన్నిటి మీద కూడా డీటెయిల్డ్ ఎంక్వైరీ ఒక సీనియర్ ఆఫీసర్లతోటి కమిటీ చేసి ఎంక్వైరీ చేయమని చెప్పాను. కలెక్టర్ గారు కూడా అంగీకరించారు. వెంటనే తప్పకుండా రెవెన్యూ అలాగే కార్పొరేషన్ సైడ్ నుంచి దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి ఫస్ట్ మొత్తం ఈ టోటల్ ఏరియా సర్వే చేయటం. శతాబ్దాల క్రితం భీమిలి సమీపంలో ఎర్రమట్టి దిబ్బలు ఏర్పడ్డాయి. 1978లో అప్పటి ప్రభుత్వం తొట్లకొండ చుట్టుపక్కల 3000 ఎకరాల్లో ఎర్రమట్టి దిబ్బలున్నట్లు గుర్తించి నిషేధిత జోన్ గా ప్రకటించింది. అయితే గత ప్రభుత్వం ఈ ఎర్రమట్టి దిబ్బలను 120 ఎకరాలకే పరిమితం చేసిందన్నది పర్యావరణవేత్తల ప్రధాన ఆరోపణ. ప్రస్తుతం ఎన్ని ఎకరాల్లో ఎర్రమట్టి దిబ్బలున్నాయో జియోలాజికల్ సర్వే చేయాలని, అప్పటిదాకా ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని కోరుతున్నారు. వర్షపు నీటినంతా భూమిలోకి ఇంకేలా చేయడం ఇక్కడి ఎర్రమట్టి దిబ్బల ప్రత్యేకత. అలాంటి సున్నిత ప్రదేశానికి ఆనుకొని భీమునిపట్నం ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి గతంలో కొన్ని భూములు కేటాయించారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ భారీ యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్నాయి. సొసైటీ ఇళ్ల ప్లాట్లకు అనువుగా లారీలు తిరిగేందుకు వీలుగా బయట నుంచి కొత్త గ్రావెల్ తెచ్చి రోడ్లు వేస్తున్నారు. దీంతో ఎంతో విశిష్టమైన దిబ్బలు ప్రమాదంలో పడుతున్నాయి. ఏమీ ఎగ్నెస్ట్ ది రూల్స్ ఏమీ జరగట్లేదు. బోర్డర్ క్రాస్ అయ్యారు, ముందుకెళ్తున్నారు అనేది అది వాస్తవం కాదు. ఇంకా మాకు 373 ఎకరాలని, అందులో 91 ఎకరాయే జియోటెస్ సైట్, ఇంకా 280 ఎకరాలు మాది. ఇంకా ఆ చివరి వరకు వెళ్ళాలి, అప్పుడు జియోటెస్ సైట్ వస్తుంది. అంటే ఎప్పటి నుంచి సార్ ఈ డెవలప్మెంట్ ప్రారంభించారు? 10 months పైన అయిపోయిందండి. ఇది 7th కదా, 10 months పైన అయిపోయింది. 2000 మంది అనుమతులు తీసుకొని చేస్తున్నాం. అది ఫైనల్ లేఅవుట్ ప్లాన్. సొసైటీ కోసం 1982లో స్థలం కోరగా
49/1 సర్వే నెంబర్లో 373.95 ఎకరాలు కేటాయించారు. తర్వాత జియోలాజికల్ సర్వే చేసి బిల్డింగ్ సొసైటీకి ఇచ్చిన భూముల్లో 91.50 ఎకరాలు జియో హెరిటేజ్ గా గుర్తించి వెనక్కి తీసుకున్నారు. మిగతా భూమిలో రహదారి విస్తరణకు పోను బిల్డింగ్ సొసైటీకి సబ్ డివిజన్ చేసి 118/5A, 118/2 సర్వే నెంబర్లలో కలిపి మొత్తం 280.70 ఎకరాలుంది. దీనిపైన వివాదం చెలరేగగా సుప్రీంకోర్టులో హౌసింగ్ సొసైటీకి అనుకూలంగా వచ్చింది. సదర్ తనిఖీల్లో ఇక్కడ జీవీఎంసీ అధికారుల నుంచి, రెవెన్యూ అధికారుల నుంచి కొంత తప్పిదాలు ఉండటం వల్ల రెవెన్యూ ఇన్స్పెక్టర్కి, వీఆర్ఓకి షోకాజ్ నోటీస్ ఇవ్వడంతో పాటు మరి జీవీఎంసీలో ఉన్నటువంటి ప్లానింగ్ అధికారికి కూడా సస్పెన్షన్కి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. సో తదుపరి కార్యాచరణ కలెక్టర్ గారి సూచనల మేరకు చేయడం జరుగుతుంది. భూమి హక్కు సంక్రమించినా ఇది వారసత్వ సంపదకు ఆనుకొని ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ జరిగే తవ్వకాలపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతీయ వారసత్వ సంపదగా ఉన్న ఎర్రమట్టి దిబ్బల్ని విధ్వంసం జరుగుతుందా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఇదే అంశాన్ని కలెక్టర్కి నివేదిక కోరింది ప్రభుత్వం. అయితే ఇప్పటికే రంగంలోకి దిగిన సర్వే అధికారులు పూర్తి స్థాయిలో సర్వే జరిపి హద్దులు నిర్ణయించిన తర్వాత ఫర్దర్గా పనులు ప్రారంభించాలని ఇప్పటికే అధికారులు జారీ చేశారు. అయితే దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందించి తుది నిర్ణయం తీసుకుంటుందన్నది వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.